దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మీ జీవితంలో దేవుడి యొక్క వాగ్దానం నిశ్చయంగా స్థిరపరచబడాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు సెలవిస్తున్నాడు, ఆయన సూర్యుడును కేడమునై ఉన్నాడు, ఆయనకు కృపా ఘనతయు ఎంతో అనుగ్రహించువాడని సెలవిస్తున్నాడు. దేవుడి యందు ఎవరైతే యథార్థమైన జీవితం జీవిస్తారో వారి పక్షాన దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు జరిగిస్తానని సెలవిస్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న మాటల్లో ఆయనంట యథార్థంగా ప్రవర్తించే వారందరికంట ఏ మేలు చేయక మానడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో మేలులేమీ జరక్క బాధగా ఉందా? కష్టములో ఉన్నావా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావా? నా జీవితంలో ఎందుకు మేలులు జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు అన్నాడు, నువ్వు యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రవర్తించినట్లయితే దేవుడు యథార్థవంతుల్ని ఎంత గొప్పగా దీవిస్తారంటే, బైబిల్లో యథార్థంగా ప్రవర్తించిన భక్తులు అనేక మంది ఉన్నారు. నోవాహు యథార్థంగా బతికాడు, ఆనోకు యథార్థంగా బతికాడు, అబ్రహాము యథార్థంగా బతికాడు, ఇంకా అనేక మంది భక్తులు యథార్థంగా బతికాడు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ముందుకు వెళ్తా ఉంటారో దేవుడంట వారికి ఏ మేలు చేయక మానడంట. నీకు మేలులు జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, ఒకసారి నీ భక్తిని నువ్వు ఒకసారి పరీక్షించుకొని యథార్థంగా ఉండడం నేర్చుకో. దేవుడి యందు నిందారహితులుగా ఉండడం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు అనేది కొదువు ఉండదండి. కొదువ లేకుండా సమస్త మేలులతో నింపుతాడు. బిడ్డలు లేదని బాధపడుతున్నావా? దేవుడు బిడ్డలు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, పంట పొలాలు ఇస్తాడు, ఎండలు కట్టుకుంటావు. ఏ మేలు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ మేళ్ళన్నీ నీకు సమకూర్చబడతాయి. నీ బిడ్డల భవిష్యత్తులే కానీ, నీ కుటుంబంలో భవిష్యత్తులే కానీ, ప్రతి ఒక్క విషయంలో మేలులతో నింపబడతావు. ఎందుకంటే నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు. యథార్థవంతుల జీవితంలో కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని నువ్వు యథార్థంగా నీ హృదయాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. దేవుడు యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ యథార్థమైన భక్తిని కనపరచు. ఖచ్చితంగా దేవుడు నీకు ఏ మేలు చేయక మానడు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలులతో దేవుడు నింపుతాడు. అత్యధికమైన ఆశీర్వాదాలు నువ్వు ఒకటి ఊహిస్తే దేవుడు దానికి 200, 300 ఆశీర్వాదాలతో దేవుడు నింపుతా ఉంటాడు. ఎందుకంటే అది నీ యథార్థమైన ప్రవర్తన పెట్టి, నీ యథార్థమైన భక్తిని పెట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. యథార్థంగా జీవిస్తావా? ప్రార్థనలో, విశ్వాసంలో యథార్థత కనపరచు, భక్తిలో యథార్థత కనపరచు, దేవుడికి ఇచ్చే విషయంలో కూడా యథార్థత కనపరచు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దీవించుకుంటూ ఆశీర్వాదకరంగా నడుపుతాడు. మరి నమ్ముతావా? నమ్మితే గనక నాతో పాటు విశ్వాసంతో ప్రార్థన చేయి. అయ్యా, ఇక్కడి నుండి అయినా నేను యథార్థంగా బతుకుతాను, ఇక్కడి నుండి అయినా సరే మంచి ప్రవర్తనతో బతుకుతాను. నువ్వు మేలులు చేయక మానన్నావు కాబట్టి నేను యథార్థంగా బతుకుతానని ఒక నిర్ణయం తీసుకొని నాతో పాటు ఏకీవించు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యథార్థవంతులకి ఏ మేలు చేయకను మానవ ప్రభువా, అయా తన్ని అనేక మంది భక్తులను నువ్వు దీవించావు. ఎవరైతే నన్ను ఇక్కడ నుండి యథార్థంగా బతుకుతామని అనుకుంటున్నారో, వారి యథార్థతను కనపరుచుకుంటున్నారో, విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో, దేవుడికి ఇచ్చే విషయంలో, అన్ని విషయంలో యథార్థతను కాపాడుకుంటున్నారో అట్టి విధమైన బిడ్డలందరికీ దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మహింపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, దేవుడు యందు యథార్థవంతుల్ని ఎప్పుడూ దేవుడు దీవిస్తానే ఉంటాడు. మీరు యథార్థంగా ఉండండి, దైవ దీవెనలు పొందుకోండి. ఈ వాగ్దానం మీద మీరు మీ మట్టికే కాక అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉండులాగున మీరు ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడికి పనులు మీరు పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.